హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ అండి నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. చక్కెర పొంగలి చాలా టేస్టీగా కుదురుతుంది. మన చిన్నప్పుడు తిన్న టేస్ట్ మనకు గుర్తొస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మనకి చక్కెర పొంగలి అందరికీ చాలా ఇష్టం కదా. సో ప్రాసెస్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. దీనిలో మనకి ఎండు కొబ్బరి వేస్తే చాలా నచ్చుతుంది కదా. వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు అవి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. ముందుగా మనం పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు ఎప్పుడైనా కానీ రైస్ 3 వంతులు ఉంటే పెసరపప్పు 1 వంతు ఉండాలి. సో 1/3 కప్ వచ్చేసి పెసరపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్ రైస్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. కడుగు పెట్టుకున్న రైస్లోకి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం రైస్ 1 కప్ తీసుకున్నాము, 1/3 కప్ వచ్చేసి పెసరు తీసుకున్నాము కాబట్టి పెసలకి రైస్కి కలిపి 2.5 గ్లాసెస్ వాటర్ పడుతుంది. సో ఇది 3 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల పాకం కోసం 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. బెల్లం తురుము 3/4 కప్ వచ్చి షుగర్ తీసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 1/4 కప్ యాడ్ చేశాను. సో 3/4 కప్ షుగర్ సరిపోతుంది. 1/2 కప్ బెల్లం తురుము అనమాట. బెల్లం తురుము ఇది వేసిన తర్వాత ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసి పాకం రానివ్వాలి. పాకం అంటే జస్ట్ బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి. బెల్లం కరిగింది. జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత 2 నిమిషాల నుంచి స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఫిల్టర్ చేసుకుంటే మనకి నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఈ లోపల మనకి పెసరపప్పు రైస్ ఉడకబెట్టుకొని ఉంచుకున్నది ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేశాను కుక్కర్. ఈ లోపల షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇది మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని వడకట్టుకుంటే సరిపోతుంది. నలకలు ఏమన్నా ఉంటే మనకి రాకుండా ఉంటుంది. సో ఇలా నలకలు వచ్చాయి కదా, ఇలా రాకుండా వాళ్ళని స్ట్రెయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇది ఒక పక్కన కుక్ అవుతుంది కదా, ఈ లోపల కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ 3 కలిపి వేయించుకోవాలి. ఈ లోపల లో ఫ్లేమ్లో ఇది ఒక పక్కన కుక్ అవుతూ ఉంటుందన్నమాట. ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉంచుకున్నాను పక్కనే. చూసారా, షుగర్ సిరప్ అంతా కనపట్లేదు, మొత్తం అన్నం పీల్చేసుకుంది. సో పక్కాగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఈ లోపల ఒక పక్కన కుక్ అవుతూ ఒక పక్కన పొయ్యి మీద పెట్టుకొని ఈ లోపల ఒక తడకా ప్యాన్ తీసుకొని దానిలోకి నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి మన ఇష్టం అండి, మనకి చాలా టేస్ట్ ఎక్కువ మనకి బాగా తెలిసేది నెయ్యి వల్లే. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. దీనిలోకి ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. అవి కొంచెం వేగగానే జీడిపప్పు, కిస్మిస్ 3 కలిపి వేయించుకొని దానిలో కలుపుకుంటే సరిపోతుంది. దీనిలోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను చూపించిన తీపి వచ్చేసి నార్మల్గా తినే వాళ్ళకి సరిపోతుందండి. కొంచెం తీపి కొంచెం ఎక్స్ట్రా తినే వాళ్ళకైతే ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను చూపించిన కొలతలు కాకుండా కొంచెం తీపి తినే వాళ్ళైతే ఒక 2 టీ స్పూన్స్ షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పాకం పట్టుకునేటప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించింది మాత్రం నార్మల్గా తినే వాళ్ళకి సరిపోతుంది. సో ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. ఈ లోపల మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం యాలకుల పొడి యాడ్ చేయాలి. ఒక చిన్న పించ్ వచ్చేసి తినే కర్పూరం యాడ్ చేయాలి. చిటికెడే పడుతుంది తినే కర్పూరం యాడ్ చేస్తే, అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అవుతుంది. Thanks for watching my video. If you like our videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos.